టీఎస్సీపీ గేట్కి సంబంధించిన ఫేజ్ 1 రిజల్ట్స్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారండి. సో ఇంకా ఎవరైనా చూసుకోకపోతే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ద్వారా మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ కోర్స్ వచ్చింది, అన్ని డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ మనకు మెసేజెస్ ద్వారా కూడా మీకు ఏ కాలేజీలో అలాట్ అయింది అది చూసుకోవచ్చు. సో మీకున్న క్వశ్చన్స్ కావచ్చు, మీకున్న డౌట్స్ కావచ్చు, ఫీ ఎంత పే చేయాలి, సో ఇన్స్ట్రక్షన్స్ ఇంపార్టెంట్, వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మనం ఫీ ఏ విధంగా పే చేయాలి అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గూగుల్ పే, ఫోన్పే ద్వారా అసలు పేమెంట్ చేయకండి. సో ఈ ఫేజ్ 1కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ క్లారిటీగా స్లోగా చెప్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు, కొందరికి కాలేజ్ రాక, కొందరికి నచ్చిన యూనివర్సిటీ రాక. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఫేజ్ 2లో ఎందుకు మంచి కాలేజ్ వస్తుంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫేజ్ 1లో ఎందుకు కొందరికి అనుకున్న కాలేజ్ రాలేదు అది కూడా చెప్తాను. సో ఫస్ట్ మనకు ఫేజ్ 1 సంబంధించిన రిజల్ట్స్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ క్యాండిడేట్ డీటెయిల్స్, సెకండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ డీటెయిల్స్, థర్డ్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్, అసలు మనం ఎంత కట్టాలి, అండ్ లాస్ట్ వచ్చేసి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. సో ఈ ఫేజ్ 1కి సంబంధించింది మీకు పీజీ సీట్ రావాలంటే అసలు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇచ్చారు అన్ని క్లిస్టర్ క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ ర్యాంక్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఒక ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒకటి చూసుకోండి, 2, 3 ఎన్ని మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళు ప్రతి సబ్జెక్ట్లో మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఎంత ఫీజు ఉంది అవి చూసుకోండి. సో ఒక పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి. కొందరికి అన్ని కాలేజ్లో యూనివర్సిటీ కాలేజ్ రావచ్చు, కొందరికి ఒక సబ్జెక్ట్లో యూనివర్సిటీ వస్తుంది, ఇంకొక కాలేజ్లో ప్రైవేట్ కాలేజ్ వస్తుంది. సో ఆ విధంగా అన్ని డీటెయిల్స్ ఒక బుక్లో రాసి పెట్టుకోండి. ఫస్ట్ మీరు చూడాల్సింది క్యాండిడేట్ డీటెయిల్స్. ఆ క్యాండిడేట్ డీటెయిల్స్లో మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, క్యాస్ట్, మీ యొక్క ఇన్కమ్ పర్ఫెక్ట్ ఉండి లోవర్ పడ్డదా, హయ్యర్ పడ్డదా అది కూడా చూసుకోవాలి. అండ్ ఇలాంటి అన్ని మీ పర్సనల్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని క్యాండిడేట్ డీటెయిల్స్, సో దాన్నే పర్సనల్ డీటెయిల్స్ కూడా అంటారు. సో అవి పర్ఫెక్ట్ పడ్డా లేవో చూసుకోండి. సెకండ్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్, ప్రొవిజనల్ అలాట్మెంట్ డీటెయిల్స్. సో ఎవరికైతే సీట్ వచ్చిందో ఇది వస్తుంది, సీట్ రాని వాళ్ళకు నాట్ అలాటెడ్ వస్తుంది. సో దాని యొక్క రీజన్స్ కూడా నేను చెప్తాను ఎండ్ ఆఫ్ ది వీడియో. సో చూడండి. సో ఫస్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్ పర్ఫెక్ట్గా పడ్డాయి లేవా చూడండి. మిస్టేక్స్ ఉంటే దాంట్లోనే ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది, దాని ద్వారా మీరు ఇలాంటి మిస్టేక్స్ పడ్డాయి చేంజ్ చేయండి అని అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజనల్ అలాట్మెంట్ డీటెయిల్స్. ఇక్కడ మెయిన్ పాయింట్ మనకు అలాటెడ్ కాలేజ్, అసలు మీకు ఏ కాలేజ్ వచ్చింది. యూనివర్సిటీ వచ్చే వాళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ అని వస్తుంది. అదే గవర్నమెంట్ కాలేజ్ వచ్చిన వాళ్ళకు లైక్ ఉమెన్స్ బేగంపేట్ అట్లా వస్తుంది, లేదంటే ప్రియదర్శిని కాలేజ్. సో మీకు ఏ కాలేజ్ వచ్చిందో అది. నెక్స్ట్ అలాటెడ్ కేటగిరీ. అలాటెడ్ కేటగిరీ అంటే మీకు ఏ కేటగిరీలో సీట్ వచ్చింది. కొందరు ఎస్సీ వాళ్ళు ఎస్సీలో వస్తుంది, బీసీ వాళ్ళు బీసీలో వస్తుంది. కానీ ఒక్కొక్కసారి టాప్ 1 ర్యాంకర్ బీసీ, ఎస్సీ వాళ్ళు ఉన్నారనుకోండి, మీకు జనరల్ కేటగిరీలో సీట్ వస్తుంది. సో అలా మీరు అలాటెడ్ కేటగిరీలో ఎన్లో వచ్చారు అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ కాలేజ్ టైప్. సో మీకు ఏ టైప్ ఆఫ్ కాలేజ్ వచ్చింది. సో మనకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఆమెకు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయ ఉమెన్స్ కోటీ వచ్చింది. సో అలా మీకు ఏ టైప్ ఆఫ్ కాలేజ్. నెక్స్ట్ పేమెంట్ టైప్, ఇది ఇంపార్టెంట్. రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, పేమెంట్ ఈ విధంగా ఉంటాయి. సో మీకు రెగ్యులర్లో వచ్చిన సీట్ సెల్ఫ్ ఫైనాన్స్, సో మీకు సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చింది. సో అలా మీకు ఏ టైప్ ఆఫ్ సీట్ వచ్చిందో అది కూడా చూసుకోవచ్చు. సో ప్రొవిజనల్ అలాట్మెంట్లో మీ కాలేజ్ గురించి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ పర్ఫెక్ట్గా చూసుకోండి. సో లాస్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్ పేమెంట్, ఇది ఇంపార్టెంట్ అన్నిటికన్నా. సో ఇది చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వచ్చేసి మీకు పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి అదొకటి వస్తుంది. నెక్స్ట్ దాని కింద కోర్స్ ఫీజ్. కోర్స్ ఫీజ్ అంటే పర్ యానం అది. కోర్స్ ఫీజ్ అంటే ఎగ్జాంపుల్ మీరు ఎంఏ జాయిన్ అవ్వండి, ఎంకామ్ జాయిన్ అవ్వండి, ఎంఎస్సి జాయిన్ అవ్వండి, ఏదన్నా జాయిన్ కావండి, మీకు ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఫీజు ఎంత కాలేజ్ వాళ్ళు పెట్టింది అది కోర్స్ ఫీ అంటారు. సపోజ్ ఈ అమ్మాయికి 20,800 ఉంది కోర్స్ ఫీజ్, కానీ ఈమె ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. సో కోర్స్ ఫీ అనేది కాలేజ్ వాళ్ళు పెట్టింది, కానీ తెలంగాణ గవర్నమెంట్ ఎవరికైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కావచ్చు, బీసీ వాళ్ళు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, మైనారిటీ వాళ్ళకు ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో, సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి పర్ఫెక్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళకు లోవర్ అని పడుతుంది. లోవర్ వడ్డోళ్ళకే వస్తుంది. మీకు ప్రాపర్ ఉండి కూడా మీరు పాతది పెట్టినా, ఎవరైనా 2023 పెట్టినా, ప్రాపర్ ఇన్కమ్ పెట్టకపోయినా మీకు హయ్యర్ అని పడుతుంది. సో వాళ్ళు ఫాస్ట్గా మీరు మీ ఈమెయిల్ సర్వీస్ ద్వారా వాడి ఫాస్ట్గా అప్డేట్ చేసుకోండి. అండ్ ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ ముందే మీరు కొత్తది తీసుకొని అప్డేట్ చేసుకోండి. అలానే చేయండి. సపోజ్ మీకు మళ్ళీ కొత్తగా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఈ మిస్టేక్స్ చేయకండి. సో మీకు ఫీ టు బి పేడ్, సో ఇదే మెయిన్ పాయింట్.
ఫీ టు బి పేడ్, మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళకు ఎంత అనిపిస్తుంది అది మనకు పింక్ కలర్లో ఉంటుంది. సో ఒకటే మెయిన్ పాయింట్ అండి, మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ని బుక్ చేసుకోవాలంటే ఆ పింక్ కలర్లో ఎంతైతే వస్తుందో అంత మీరు పే చేయాలి. సో ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు కొందరికి ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వాళ్ళకు ఓన్లీ 800 రూపీస్ మాత్రమే చూపిస్తుంది. వీళ్ళకి ఎందుకు 800 చూపిస్తుంది అంటే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, అది 30,000 ఉండని 20,000 ఉండని 10,000 ఉండని వీళ్ళకు గవర్నమెంట్ వాళ్ళే మొత్తం పే చేసుకుంటారు. జస్ట్ ఆ 800 కూడా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు, అంటే మీకు వచ్చిన కాలేజ్ని బుక్ చేసుకోవాలి. సో బుక్ చేసుకుంటేనే ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ బుక్ అవుతుంది. సో మొత్తానికే మేము ఏం కట్టకుండా ఉంటే అది క్యాన్సిల్ అవుతుంది. సో ఫస్ట్ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఎవరైతే మీకు ఫీజు చూపిస్తుందో మీరు ఆ 800 పే చేస్తే మీకు ఫేజ్ 1కి సంబంధించిన కాలేజ్ హోల్డ్లో అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఎవరైతే బీసీ వాళ్ళు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు. సో ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చేశాను ఎంత కట్టాలి ఫీజు రియంబర్స్మెంట్. సో ఇంకా డౌట్ ఉన్న వాళ్ళు అది చూడండి. సో ఆ పింక్ కలర్లో ఎంత అమౌంట్ చూపిస్తుందో అంత మీరు పే చేయాలి. ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు కావచ్చు అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు, మీకు కోర్స్ ఫీజు ఎంత చూపిస్తుందో అంత పే చేయాలి. ఆ పింక్ కలర్లో ఎంత ఉంటుందో అంత పే చేయాలండి. ఎందుకంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు కాబట్టి, మీ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వచ్చు, ఏదో ఒక రీజన్ వల్ల మీరు మొత్తం ఫీజు అనేది పే చేయాలి. సో పింక్ కలర్లో ఎంత ఉంటుందో అంత పే చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు మీకు పింక్ కలర్లో 800 చూపిస్తుంది. పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది. ఎవరు? బీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్. కొన్ని కోర్సెస్ 30,000 ఉన్నాయి, 35,000 ఉన్నాయి, 28,000 ఉన్నాయి. సో ఫస్ట్ ఫేజ్లో మీకు గవర్నమెంట్ ఎంతైతే పే చేస్తుందో అది తీసేసి మిగతా అమౌంట్ పింక్ కలర్లో 9,000 ఉంటే 9,000 కట్టాలి, 10,000 ఉంటే 10. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, పింక్ కలర్లో ఎంత అమౌంట్ ఉంటుందో అది మీరు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి ట్యూషన్ ఫీ 0, 800 కట్టాలి. అదే బీసీ వాళ్ళకు 20,000 కన్నా ఎక్కువ ఫీజు ఎవరికైతే ఆ కోర్స్కి ఉందో అది మీరు పే చేయాలి. 20,000 గవర్నమెంట్ వాళ్ళు పే చేస్తారు. సో కంక్లూజన్ వచ్చేసి పింక్ కలర్లో ఎంత ఉంటుందో అది మీరు పే చేయాలి. సో దాని కిందనే మీకు ఐ యాక్సెప్ట్ అబౌట్ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది. సో అది క్లిక్ చేయాలి. నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అది కూడా క్లిక్ చేయాలి. ఇది ఎప్పుడు చేయాలంటే ఓకే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఎవరికైతే సీట్ వచ్చిందో ఫస్ట్ ఆప్షన్ మీకు నచ్చిన కాలేజ్ వచ్చింది, డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళొచ్చు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి. సెకండ్ ఆప్షన్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి జస్ట్ ఇంట్లోనే కూర్చొని సెకండ్ ఫేజ్కి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఉన్న ఫీజు మాత్రం పక్కా పే చేయాలి. ఎంత చూపిస్తుంది అది మొత్తం పే చేయాలి. అది పే చేస్తేనే మీకు ఆ సీట్ అనేది హోల్డ్లో ఉంటాయి. సో సీట్ వచ్చిన వాళ్ళకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మీరు పక్కా ఆ పింక్ కలర్లో ఎంత ఉండని అదైతే పక్కా పే చేయాలి, కానీ 2 ఆప్షన్స్ ఇస్తారు. ఒకటి కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేసేసి కాలేజ్కి ఫిజికల్గా వెళ్ళి ఆ కాలేజ్ని బుక్ చేసుకోవాలి. సెకండ్ ఇంట్లోనే కూర్చొని ఆ పింక్ కలర్లో ఎంత అవుతుందో అది పే చేసి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ రోజు జస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. అప్పుడు మంచి కాలేజ్ వచ్చిందనుకో ఈ కాలేజ్ వెళ్ళిపోతుంది, ఆ కాలేజ్ వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేజ్ 1లో మీరు ఉస్మానియా అనుకున్నారు, లేదు నాకు కోటి వచ్చింది, సో నాకు మంచి ర్యాంక్ ఉంది రావచ్చేమో అనుకున్న వాళ్ళు కోటిలో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి ఫేజ్ 1లో మీ ఫ్రెండ్స్తో అందరితో ఉండి సెకండ్ ఫేజ్ అప్పుడు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టవచ్చు. అది ఒకటి. లేదు నేను కాలేజ్కి వెళ్ళా జస్ట్ ఇంట్లోనే కూర్చుంటా, ఓన్లీ వెబ్ ఆప్షన్స్ పెడతా, కాలేజ్ చేంజ్ అయితే సెకండ్ ఫేజ్లో వెళ్తా. లేదు అదే కాలేజ్ ఉంది, కోటి ఉమెన్స్ ఉంది, అందులోనే డైరెక్ట్ సెకండ్ ఫేజ్కి వెళ్తా. సో ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్లో మీ ఇష్టం. ఇప్పుడు మీరు వెళ్తారా లేదంటే సెకండ్ వెబ్ ఆప్షన్స్ తర్వాత కాలేజ్ చేంజ్ అయితేనే వెళ్తా, మీ ఇష్టం. అది మీ సొంత డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే మీ సీట్ బుక్ అయిపోతుంది. ఒక సీట్ అయితే ఉంటుంది, కానీ ఇక్కడ మెయిన్గా మీ సీట్ చేంజ్ అవ్వాలంటే మీ ర్యాంక్, మీ క్యాస్ట్ అన్నీ మంచిగా ఉండాలి. అంటే ర్యాంక్ మంచిగా ఉందనుకోండి సీట్ చేంజ్ అవుతుంది. ర్యాంక్ అట్లనే ఉంది, కాంపిటీషన్ హెవీ ఉంది కొన్ని సబ్జెక్ట్స్కి. ఇప్పుడు ఎంఎస్సి బాటనీ జువాలజీ 49 సీట్స్ 40 సీట్సే ఉంటాయి. మీ ర్యాంక్ 500 400 ఉంటే మోస్ట్లీ రాకపోవచ్చు, ఎందుకంటే టాప్ 100 టాప్ 150 కట్ ఆఫ్ ఉంటుంది. సో మీరు డిసైడ్ అవ్వండి. పెద్ద ర్యాంక్ వచ్చిందనుకో వచ్చిన కాలేజ్కి వెళ్ళిపోండి. సెకండ్ ఫేజ్లో దానికన్నా మంచి కాలేజ్ పెట్టండి. అప్పుడు చేంజ్ అవ్వలేదు అనుకోండి మళ్ళీ మీరు ఇన్ని క్లాసెస్ కావచ్చు లేదంటే హాస్టల్ అడ్మిషన్ అవన్నీ పోతాయి. సో నా సజెషన్ ఏంటంటే యూనివర్సిటీ కాలేజ్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ మీకు వచ్చిన కాలేజ్కి వెళ్ళండి, ఏం కాదు. వెళ్ళిన తర్వాత ఫేజ్ 2లో చేంజ్ అయితే మంచి యూనివర్సిటీకి వెళ్తారు, లేదంటే అదే యూనివర్సిటీ ఉంటుంది. లేదు ఇదంతా నాకు తలకాయ నొప్పి ఉందని అనుకున్న వాళ్ళు ఫేజ్ 2 ఇప్పుడు ఫేజ్ 1లో వచ్చిన అమౌంట్ కట్టేసేయండి, ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ పెట్టండి. అప్పుడు చేంజ్ అయితే మీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళచ్చు. సో ఇందులో మీ ఇష్టం ఏదన్నా చూస్ చేసుకోవచ్చు.
సో ఇది మనకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో పింక్ కలర్ ఉన్నది మీరు పే చేయాలి, ఆన్లైన్లో సెల్ఫ్ బుక్ అయిపోతుంది. సో ఇప్పుడు నచ్చిన కాలేజ్ వచ్చిన వాళ్ళు మనీ కట్టేసి అది అక్నాలెడ్జ్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని ఏదైతే మనకు స్టిపులేటెడ్ టైం ఇచ్చారో ఆ టైంలోపు మీ కాలేజ్కి వెళ్ళి టీసీ ఇచ్చేసి ఒరిజినల్స్ సెట్ జిరాక్స్ ఇచ్చేసి కాలేజ్లో హెచ్ఓడి కావచ్చు మీ ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో అక్కడ జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేస్తే వాళ్ళు ఫైనల్గా ఈ స్టూడెంట్ ఫేజ్ 1లో ఎగ్జాంపుల్ ఎంఎస్సి బాటనీ అనుకోండి, ఎంఎస్సి బాటనీలో ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు అని ఫైనల్గా ఒక టిక్ ఇస్తారు. సో అలా ఈ 15 days ఏదైతే ఈ 1 weekలో ఎంతమంది వెళ్తారో అంతమందిని ఫిక్స్ చేసుకొని రిమైనింగ్ వేకెన్సీస్కి ఫేజ్ 2లో ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇవి ఆన్లైన్ పేమెంట్ కావచ్చు, క్యాండిడేట్స్ డీటెయిల్స్ కావచ్చు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను. సో మీరు కూడా చూడండి, టోటల్ 9 ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫిజికల్ రిపోర్ట్ ఈజ్ అ ఫైనల్ కన్ఫర్మేషన్. సో అక్కడ పెద్దగా ఉంటుంది కానీ మీకు అర్థం అవ్వాలని షార్ట్గా చెప్తా. సో మీకు ఫేజ్ 1లో రాని, ఫేజ్ 2లో రాని, ఫేజ్ 3లో రాని, ఫేజ్ 1లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే మనకు వచ్చిన సీట్ హోల్డ్లో ఉంటుంది. కానీ ఫేజ్ 2లో కూడా ఫేజ్ 3 అలన్నా ఎన్నిసార్లు ఆగొచ్చు ఆన్లైన్లో. కానీ ఫైనల్గా మీకు ఆ కాలేజ్ కావాలంటే మీరు పక్కా తర్వాత ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. ఫిజికల్ రిపోర్ట్ చేసిన తర్వాతనే మీకు ఫైనల్ సీట్ అలాట్మెంట్ అవుతుంది. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసినంత మాత్రాన మీకు ఫైనల్ అయిపోయినట్టు కాదు. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత ఫేజ్ 2లో అన్నా ఫేజ్ 3లో అన్నా ఎప్పుడైనా వెళ్ళండి. కానీ కాలేజ్కి వెళ్ళి టీసీ సబ్మిట్ చేసి అన్ని సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మీకు ఫైనల్ అడ్మిషన్ అయినట్టు. సో ఫస్ట్ పాయింట్ అది. సెకండ్, సెల్ఫ్ రిపోర్ట్ టు బి కన్ఫర్మ్ అడ్మిషన్. సెల్ఫ్ రిపోర్ట్ అంటే ఏంటంటే మీరు వచ్చిన పీజీ సబ్జెక్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే అడ్మిషన్ తీసుకుంటున్నారు, దాని మీనింగ్ అది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీకు వచ్చిన కాలేజ్ని సెల్ఫ్గా మీరు ఆ కాలేజ్ నాకు కావాలని దాని అర్థం. సో అది సెకండ్ పాయింట్. థర్డ్, పేమెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకు పేమెంట్ ఆప్షన్ వచ్చేసి డెబిట్ కార్డ్ ఉంది, క్రెడిట్ కార్డ్ ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది, మనకు గూగుల్ పే ఉంటుంది, క్యూఆర్ స్కానింగ్ కూడా ఉంటుంది. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు డెబిట్ కార్డ్ మాత్రమే వాడండి. డెబిట్ కార్డు వాడితే ఎందుకంటే ఒక్కొక్కసారి యూపీఐ కావచ్చు, ఫోన్పేలు ప్రాపర్గా వర్క్ అయ్యాయి. మీ 800 అనుకుంటారు కానీ కొందరికి వర్క్ అవుతాయి. ఒక 60% స్టూడెంట్స్కి సక్సెస్ అవుతాయి. కానీ ఎందుకు రిస్క్ ఫ్యాక్టర్ కొందరికి లైక్ ఇప్పుడు ఒక కాలేజ్ వచ్చింది ఫేజ్ 1లో, ఆ కాలేజీలో 30,000 ఫీజు ఉంది. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు పార్షియల్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడు 30,000 ఉంది. ఇప్పుడు మీరు జాయిన్ అవుతారు, ఆ 30,000 బీసీ క్యాండిడేట్ అనుకోండి 10,000 కట్టాలి. ఫేజ్ 2లో మంచి కాలేజ్ వచ్చింది, ఫేజ్ 2లో ఒక 20,000 కాలేజ్ వచ్చింది. అప్పుడు మీరు ఆ 10,000 మీకు ఇవ్వాలి కదా, వాళ్ళు మళ్ళీ రీఫండ్ ఉంటుంది, రీఫండ్ అప్లికేషన్ ఇవ్వాలి, ఆ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, అప్పుడు ఫోన్పే నెంబర్లు అవన్నీ ఉంటాయి, అవన్నీ మనం ఇవ్వలేం. సో డెబిట్ కార్డ్ మాత్రమే వాడండి. డెబిట్ కార్డ్ వాడితే మీకు ఫేజ్ 2లో మంచి యూనివర్సిటీ కాలేజ్ వచ్చి తక్కువ ఫీజు ఉన్న కోర్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ ఎక్స్ట్రా మనీ మీ అకౌంట్కి ఇస్తారు. సో అవన్నీ ఉంటాయి కాబట్టి డెబిట్ కార్డే వాడండి. డెబిట్ కార్డ్ లేకపోతే మీ ఫాదర్, మదర్, మీ రిలేటివ్స్, మీ బ్రదర్ ఎవరన్నా తీసుకొని అందులో మనీ అమౌంట్ యాడ్ చేసుకొని అప్పుడు మీరు పే చేసుకోండి. సో ఇది మెయిన్ పాయింట్. సో మేక్ పేమెంట్ బిఫోర్ 13th September. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈరోజే చేయండి అంటలే, ఫస్ట్ మీకు వచ్చిన కాలేజ్ ఉంది, సపోజ్ దీంట్లో వెళ్ళాలనుకుంటే మనం పేమెంట్ చేయాలి. ఫస్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పింక్ కలర్లో ఎంత అమౌంట్ ఉందో అది పే చేయాలి. ఫస్ట్ అమౌంట్ 800 అలా ఉన్నోళ్ళు ఎట్లా 800 అంటే తక్కువ అమౌంట్ కాబట్టి రేపు ఎల్లుండి ఎప్పుడైనా పే చేసుకోండి. కానీ ఎవరికైతే పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు కొందరికి 10,000 ఉండొచ్చు పింక్ కలర్లో, కొందరికి 30,000 ఉంటుంది, కొందరికి 40,000, 35,000, 25,000. సో మీకు తగ్గట్టు అది హెవీ అమౌంట్ కాబట్టి సడన్గా ఈరోజు పే చేయకండి. ఫస్ట్ ఒక డెబిట్ కార్డులో మనీ వేయించుకొని మనకి కోర్స్ వచ్చింది 25,000, 30,000 పెడుతున్నాను, సో వెళ్ళాలా వద్దా, లేదంటే నెక్స్ట్ యూనివర్సిటీ లేదంటే బీఎడ్ చేయాలా, ఎంబీఏకి వెళ్ళాలా. సో అవన్నీ ప్రాపర్ డెసిషన్ మీ పేరెంట్స్తో కావచ్చు, ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకున్న తర్వాతనే పేమెంట్ చేయండి. వెంటనే ఈరోజు చేసినంత మాత్రం మీకు సీట్ వచ్చిందని కాదు, కొద్దిగా మెల్లగా దాని ప్రాపర్ వేగా డిసిషన్ తీసుకొని పక్కా పీజీ చేయాలి అనుకున్న వాళ్ళు అలా చేసుకోండి. సో అది మెయిన్ పాయింట్. 13th లోపు చేయాలి. 13th ఇప్పుడు 800 కూడా 13th లోపే పే చేసుకోవాలి. రేపు ఎల్లుండి అట్లా చేసుకోండి. ఈ ఫేజ్లో అసలు ఏ రూపాయి కూడా కట్టకపోతే ఈ సీట్ మొత్తానికి క్యాన్సిల్ అవుతుంది. మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఫేజ్ 1లో వచ్చిన సీట్ని బుక్ చేసుకోవడం, అది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. పింక్ కలర్లో ఎంత అమౌంట్ వస్తుందో అంత కట్టిన వాళ్ళకే సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి రిపోర్ట్ కాలేజ్ అండ్ హ్యాండ్ ఓవర్ టు ద కాలేజ్. ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఏదైతే ఫేజ్ 1కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది కదా, దాని యొక్క ప్రింట్ మీరు ఏదైతే ఫీ కడతారు కదా,
800 అయితే 800, ఎవరైతే 20-30 వేలు ఉంటే అది కట్టిన తర్వాత దాని యొక్క ప్రింట్ 2 తీసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్స్, దాని యొక్క 3 to 4 సెట్ ఆఫ్ జిరాక్స్ అన్నీ తీసుకెళ్ళి కాలేజీలో సబ్మిట్ చేయాలి. అప్పుడే మీకు ఫైనల్ మీకు అడ్మిషన్ అయినట్టు అని దీని మీనింగ్. సో ఇది మెయిన్ పాయింట్. అంటే హ్యాండ్ ఓవర్ చేయాలి మనం కాలేజ్కి. మనకు సీట్ వచ్చింది కదా, అమౌంట్ ఆన్లైన్లో కట్టారు, అట్లా అని ఇంట్లోనే కూర్చోవద్దు. ఎవరు మీకు phase 1, phase 2, phase 3 ఎప్పుడో ఒకసారి వెళ్ళాలి కదా, ఫిజికల్గా అయితే ఒకసారి వెళ్ళాలి. అప్పుడు 6th టీసీ ఒరిజినల్ అండ్ సెట్ ఆఫ్ జిరాక్స్ ఇవి సబ్మిట్ చేయాలి. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఇక్కడ బీఎడ్ చేసిన వాళ్ళు కావచ్చు, ఎవరైతే డిగ్రీ ఇప్పుడు ఈ ఫైనల్ ఇయర్ వాళ్ళు, అండ్ ఇంకొక పాయింట్ ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ ఉన్న వాళ్ళు, టీసీ లేకపోతే ఫస్ట్ ఇప్పుడు మీకు నచ్చిన కాలేజ్ వస్తే ఉన్న సర్టిఫికేట్స్తో వెళ్ళి, టీసీ లేదు కాబట్టి సార్ నా దగ్గర టీసీ లేదు, ఒక అప్లికేషన్ ఇచ్చి నేను phase 2 లోపల ఇచ్చేస్తా, లేదంటే ఏదో ఒక సర్టిఫికేట్ ఇస్తా, ఫస్ట్ అయితే నా యొక్క సీటు మీరు బుక్ చేసుకోండి అని చెప్పాలి. ఏం కాదు, ఎందుకంటే అందరు చాలా స్టూడెంట్స్ ఫ్రెష్ స్టూడెంట్స్ ఉంటారు, డైరెక్ట్ డిగ్రీ టు పీజీ వచ్చిన వాళ్ళు, బీఎడ్ ఫైనల్ ఇయర్ టు మనకు పీజీ చేసేవాళ్ళు. సో మీరు అలా రిక్వెస్ట్ కూడా ఇవ్వచ్చు. లేదు అలా అనుకున్న వాళ్ళు అట్లా రిక్వెస్ట్ చేసి మీరు సీట్ని అక్కడ బుక్ చేసుకోవచ్చు, అంటే మీకు నచ్చిన కాలేజ్. సెకండ్, సపోజ్ phase 2లో వెళ్ళే వాళ్ళు అంతలోపు మీకు టీసీ వస్తే మీరు టీసీ తీసుకొని ఇవ్వచ్చు. సో ఆ విధంగా మీరు వాళ్ళు ఏం అడగరు, ఎందుకంటే ఆల్రెడీ అన్ని వెరిఫికేషన్ అయిన తర్వాతనే మీకు ఇప్పుడు సీట్ ఇచ్చారు. సో ఏం ప్రాబ్లం లేదు, టీసీ లేని వాళ్ళు లెటర్ కావచ్చు ఏదో ఒకటి అక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఉన్న సర్టిఫికేట్స్ ఒరిజినల్స్, దానికి సంబంధించిన 3 to 4 సెట్ ఆఫ్ జిరాక్స్ అయితే తీసుకురండి. 3 to 4 మినిమం 4, ఎందుకంటే సేఫ్ సైడ్. కౌన్సిలింగ్లో 2 సెట్స్ అడుగుతారు, మనకు డిపార్ట్మెంట్లో ఒకటి ఇవ్వాలి, ఇంకొకటి సేఫ్ సైడ్. ఆడ కొన్ని యూనివర్సిటీలలో మనకు జిరాక్స్ సెంటర్స్ కావచ్చు దూరం ఉంటాయి. సో అప్పుడు సడన్గా అవి ఇవి ఏమంటే అటు ఇటు ఉరకాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ జిరాక్స్ సెట్స్ అండ్ మెయిన్ పాయింట్ ఫోటో కాపీస్ ఒక 4 తీసుకెళ్ళండి, అండ్ ఆధార్ కార్డు. సో ఇవన్నీ తీసుకెళ్ళండి వెళ్ళేటప్పుడు. సర్టిఫికేట్స్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. సో ఇవి మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి చెక్ స్టేటస్ ఇన్ స్టూడెంట్ లాగిన్. ఇది ఏంటంటే మీరు ఏదైతే మనకు ఈమెయిల్ సర్వీస్ ఉందో దాంట్లో మీరు లైక్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ఎంటర్ చేస్తే మీరు అసలు పే చేశారా, పే చేయలేరా, phase 1లో ఏ సీట్ వచ్చింది, మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఎంత, అన్నీ చూసుకోవచ్చు. సో ఇది 7th పాయింట్. ఆల్ డీటెయిల్స్ మీకు, మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అలాట్మెంట్ ఆర్డర్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ 8th పాయింట్. సో ఇక్కడ మనకు క్యాన్సల్ సీట్ 800 నాట్ గివెన్. అంటే ఈ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకు phase 1లో ఒక సీట్ వచ్చింది కదా, సపోజ్ బై మిస్టేక్ మీరు అమౌంట్ పే చేశారు, కానీ కొన్ని డేస్ తర్వాత ఏమనిపించింది, నాకు పీజీ చేయాలని లేదు, బీఎడ్ చేయాలని ఉంది, లేదంటే ఎంబీఏ చేయాలని ఉంది, లేదా నాకు పీజీ ఇంట్రెస్ట్ లేదు, కానీ ఫీజు కట్టిన అంటే మనకు ఏదైతే ట్యూషన్ ఫీ ఉందో అది మనకు రీఫండ్ చేస్తారు. కానీ ఈ 800 ఏదైతే ఉందో అది ప్రాసెసింగ్ ఫీ. సో అది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీ కాబట్టి దాన్ని మనకు రీఫండ్ చేయరు. 30,000 కట్టిన వాళ్ళు 30,000 మాత్రమే ఇస్తుంది. కానీ ఈ 800 కూడా ఎక్స్ట్రా పే చేస్తాం కదా, ఆ 800 ఇవ్వము అంటున్నారు అంతే. 9th పాయింట్. ఓన్లీ 1 కోర్స్ ఆర్ ఇది ఇక్కడ 9th పాయింట్ ఏంటంటే మీరు ఇక్కడ మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళు ఉంటారు కదా, మీకు ఒక 3 సబ్జెక్ట్స్ రాశారు ఒక స్టూడెంట్, ఎంఎస్సి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, 3 కాలేజీలు వచ్చినాయి. ఆ 3 ఫైనల్గా మీకు నచ్చిన కాలేజీలోనే వెళ్ళాలి, మిగతా 2 సబ్జెక్టులు వదిలేయాలి. సో ఎట్ లాస్ట్ చూజ్ ఎనీ 1 సబ్జెక్ట్, 1 కాలేజ్ ఓన్లీ. సో సెకండ్ ఫేజ్లో ఎందుకు మంచి కాలేజ్ వస్తాయంటే, ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఉన్నాడు మంచి టాపర్, ఎంఎస్సి బాటనీలో ఉస్మానియా వచ్చింది, ఎంఎస్సి కెమిస్ట్రీలో ఉస్మానియా వచ్చింది, అందులో కూడా ఉస్మానియా వచ్చింది. కానీ ఎట్ లాస్ట్ మీరు phase 1లో మీకు నచ్చిన ఎంఎస్సి బాటనీయా, జూరాలజీ, కెమిస్ట్రీ ఒకటే చూస్ చేసుకోవాలి, అన్నీ కావాలంటే ఇవ్వరు. సో ఒక్క దాంట్లో వెళ్ళినాక ఇప్పుడు ఈ క్యాండిడేట్కి phase 1లో జువాలజీ, కెమిస్ట్రీలో 2 సీట్లు ఉన్నాయి తనకి, అక్కడ వేకెన్సీస్ ఏర్పడతాయి కదా. అట్లనే చాలా స్టూడెంట్ మల్టిపుల్ ఎగ్జామ్స్ రాశారు కాబట్టి phase 1లో ఎక్కువ మందికి రావచ్చు, కానీ phase 2లో పక్కా వస్తాయి. సో ఒక యూనివర్సిటీ అనుకున్న వాళ్ళకు మంచి యూనివర్సిటీ వస్తుంది. ఎందుకు ఇట్లా మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు టాపర్స్ ఉంటారు. సో అందరు టాప్ 1000, టాప్ 500లో ఉన్న వాళ్ళు ఎక్కువ సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళు ఉంటారు. సో అలా మీకు ఫైనల్గా ఒక సబ్జెక్ట్ మాత్రమే ఒకటే సీట్ వస్తుంది. సో అలా మీకు నచ్చిన సీట్ చూస్ చేసుకోవాలి. అది బెనిఫిట్ ఎవరికి, మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళకి. సింగిల్ సబ్జెక్ట్ రాసిన వాళ్ళు ఫస్ట్ phase 1లో ఏ కాలేజ్ అన్నా రాని, అది బుక్ చేసుకోండి ఫస్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. సెకండ్ ఫేజ్లో దానికన్నా మంచి కాలేజెస్ పెట్టాలి, అప్పుడే మీకు సపోజ్ చేంజ్ అయితే ఫస్ట్ ఫేజ్లో వచ్చింది వెళ్ళి సెకండ్ ఫేజ్లో మంచి కాలేజ్ వస్తుంది. సో ఇది మనకు 9th పాయింట్. అండ్ ఇక్కడ నోట్ కూడా ఉంటుంది. నోట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఫీజు కడుతున్నారో డెబిట్ కార్డ్ కావచ్చు ఏదో ఒక కార్డ్ వాడతారు. సో అందులోనే రీఫండ్ పాలసీ అనేది జరుగుతుంది కాబట్టి మీరు డెబిట్ కార్డ్, నెట్ షాప్,
ఎవరైతే జిరాక్స్ షాప్స్ కావచ్చు, మీ సేవ కావచ్చు, వాళ్ళది వాడకండి. వాళ్ళ దగ్గర వాళ్ళు డైరెక్ట్ ఇట్లా నాది వాడతా అంటారు కానీ వాళ్ళది వాడద్దు. ఫ్యూచర్లో మీకు ఏమన్నా రీఫండ్ వస్తే వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో ఎవరిదన్నా మీ ఇంట్లో ఉన్న వాళ్ళదే యూజ్ చేయండి. ఫోన్పే, గూగుల్ పేలో అవుతాయి, కానీ ఒక్కొక్కసారి పేమెంట్ ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ ఇప్పుడు అవి యాప్స్ ఆ అమౌంట్ అనేది హోల్డ్లో వెళ్ళిపోతాయి. మళ్ళీ అవన్నీ తిప్పలేందుకు ఎవరిదో ఒకళ్ళు డెబిట్ కార్డు తీసుకొని, డెబిట్ కార్డు వల్ల ఇష్యూస్ వస్తే మళ్ళీ మీకు అందులోనే వచ్చేస్తాయి పైసలు. సో ఈ మిస్టేక్స్ చేయకండి. సో ఈ 9 పాయింట్స్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ 9 పాయింట్స్లో ఒకటే మెయిన్ పాయింట్ ఉంది. ఒకటి, మీకు కాలేజ్ వస్తే వచ్చిన అమౌంట్ కట్టేసి మీరు వెళ్తే ఫిజికల్ రిపోర్టింగ్ వెళ్ళండి, లేదంటే ఫేజ్ 2కి వెయిట్ చేయండి. ఇది ఫస్ట్ పాయింట్. ఎవరికైతే సీట్ రాలేదో, మీకు ఎందుకు రాలేదంటే, ఒకటి మీకు తక్కువ ర్యాంక్ అన్న ఉండొచ్చు, మీ క్యాస్ట్లో హెవీ కాంపిటీషన్ అని ఉండొచ్చు, మీరు ఏవైతే సబ్జెక్ట్స్ రాశారో ఆ సబ్జెక్ట్లో తక్కువ కాలేజెస్ ఉండొచ్చు, తక్కువ సీట్స్ ఉండొచ్చు, హెవీ కాంపిటీషన్ ఉండొచ్చు. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఫేజ్ 1లో నేను అనుకున్న కాలేజ్ రాలేదు, కానీ ఏదో ఒక కాలేజ్ వచ్చింది, నాకు కాలేజ్ రాలేదు. కానీ ఫేజ్ 2లో ఏ విధంగా మంచి కాలేజ్ వస్తుందంటే ఇప్పుడు చెప్తాను. యాజ్ పర్ రూల్ మనకు ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో 60,000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు, కానీ సీట్స్ వచ్చేసి 50,000 కన్నా ఎక్కువ ఉన్నాయి. 50,000 అంటే 1:1 రేషియో. అంటే పీజీ ఏదో ఒక సీట్తో పక్కా వస్తుంది. కానీ ఇక్కడ అందరు క్రేజ్ వచ్చేసి యూనివర్సిటీ సీట్స్, సబ్ క్యాంపసెస్ ఉన్నాయి కాబట్టి మనకు ప్రతి బ్రాంచ్ ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎంఎస్సి బాటనీ, ఎంఏ ఇంగ్లీష్, ఎంకామ్, సో ఇలా ప్రతి దాంట్లో ప్రతి యూనివర్సిటీలో 49, 40, 50 సీట్లు ఉంటాయి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, టాప్ 40, టాప్ 100, టాప్ 200లో ఉంటే తప్ప మీకు యూనివర్సిటీ రాదు. ఒక్కొక్క యూనివర్సిటీలో ఒకలాగా కట్ ఆఫ్ ఉంటుంది. సో ఒక 500 ర్యాంక్, 400 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు యూనివర్సిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యాజ్ పర్ క్యాస్ట్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అని అలా మీ క్యాస్ట్ పరంగా ఒక 1000 బిలో, కొందరికి బిలో 100, బిలో 300, బిలో 500 ఉంటే అట్లా యూనివర్సిటీ వస్తుంది క్యాస్ట్ పరంగా. సో ఈ విధంగా ఫస్ట్ యూనివర్సిటీలో ఫిల్ అయిపోతాయి. సెకండ్ ఫేజ్లో ఎవరైతే మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసి వాళ్ళ యొక్క సీట్స్ వేకెన్సీస్ చాలా ఉంటాయి. ఎందుకంటే పీజీ సీట్స్ అనేవి ఎప్పుడు కూడా ఫుల్ అవ్వవు. అందుకే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా ఉంటాయి కాబట్టి మీరు టెన్షన్ పడకండి. కానీ మనం అనుకున్న సీటే రావాలంటే అక్కడ హెవీ కాంపిటీషన్. మీ ర్యాంక్ చూసుకోవాలి. మీ ర్యాంక్ 1000, 2000 ఉంటే అసలు మీకు యూనివర్సిటీ కాలేజ్ రావాలని కోరిక ఉంటుంది అందరికీ. కానీ ఫేజ్ 1లో సపోజ్ మనం 10 కాలేజ్ పెడితే 5th కాలేజ్ వచ్చింది. సో మీరు ఏం చేయాలి, టాప్ 5లోనే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్లనే పక్కా టాప్ 1 కాలేజ్ రాదు. మనకన్నా మంచి ర్యాంకర్స్ ఉంటే వాళ్ళు ఆల్రెడీ యూనివర్సిటీ కాలేజీలలో ఉంటారు. దానికన్నా సెకండ్, థర్డ్ కాలేజ్ వస్తే దాంట్లో జాయిన్ అయిపోవచ్చు. సో ఫస్ట్ మనకు ఎంత ర్యాంక్ వచ్చింది, మన క్యాస్ట్, మనం ఎన్ని కాలేజెస్ పెట్టాం, ఆ కాలేజ్లో కోర్సెస్ ఎన్ని ఉన్నాయి, అందులో రెగ్యులర్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నాయి. కొందరు ఓన్లీ రెగ్యులర్ పెట్టుంటారు బీసీ వాళ్ళు, ఎందుకంటే అంత ఫీజు మేము కట్టుకోలేము. లైక్ ఒక కాలేజీలో 35,000 ఉంది, 15,000 ఉంది ఎక్స్ట్రా, అంత నేను కట్టుకోలేని వాళ్ళు మీరు డైరెక్ట్ రెగ్యులర్లో పెట్టుంటారు. అందుకే కొందరికి సీట్లు రావు. సో ఇవన్నీ ఉంటాయండి. నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన మీ ఏవైతే డౌట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన వీడియో కూడా ఇస్తా. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఫీ అయితే ఎంత అయితే మనకు గ్రీన్ కలర్లో ఉంటుందో అది మీరు పే చేసి ఫస్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మీకు కాలేజ్ నచ్చితే కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే ఫేజ్ 1కి సంబంధించి మీది అయిపోతుంది. దీని తర్వాత కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్ని హోల్డ్ చేసుకున్న వాళ్ళు మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మళ్ళీ చేంజ్ అయితే మళ్ళీ కూడా మీరు మంచి కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు ఫేజ్ 2లో జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అన్ని డౌట్స్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక క్లారిటీగా ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. సీట్ రాని వాళ్ళు ఏం టెన్షన్ పడకండి. ఫేజ్ 2లో చాలా సీట్స్ ఉంటాయండి. ఇవి పీజీ సీట్స్, బీఎడ్ కావచ్చు, ఎంబీఏ, ఎంసీఏ సీట్స్ కావు, ఇవి పీజీ సీట్స్ కాబట్టి చాలా సీట్స్ ఉంటాయి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఏమన్నా పర్సనల్ గైడెన్స్ కావచ్చు, మనకు ఫేజ్ 2లో ఏ విధంగా సీట్స్ రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్ వేరే సబ్జెక్ట్స్ కూడా రాశాడు, కానీ నేను ఈ సబ్జెక్ట్ రాయి ఇక్కడ పక్క నీకు యూనివర్సిటీ వస్తుంది అంటేనే రాశాడు. సో అతనికి ఆ టచ్ లేదు ఆ సబ్జెక్ట్, కానీ నేను చెప్పినందుకు ఆయన రాశాడు. సో కాంపిటీషన్ అట్లాంటి సబ్జెక్టులు లేవు, అతను సీట్ వచ్చింది, ఉమెన్స్ కోటీ వచ్చింది. అదే ఇప్పుడు డిమాండ్ ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎంఎస్సి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, సో ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, అవి డిమాండ్ ఉన్న సబ్జెక్ట్స్ కాబట్టి మీకు మంచి ర్యాంక్ వస్తేనే వస్తుంది. సో ఏవైతే చిన్న సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే డిమాండ్ లేని సబ్జెక్ట్స్ అందులో మీరు రాస్తే మీకు యూనివర్సిటీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నేను చాలాసార్లు చెప్పాను. సో ఎక్కువ మంది 1, 2 సబ్జెక్ట్స్ రాశారు. సో ఎక్కువ సబ్జెక్ట్స్ రాయడం వల్ల
ఒక 4 సబ్జెక్ట్స్ రాస్తే సపోజ్ 2-3 సబ్జెక్ట్స్లో మంచి కాలేజ్ రాదు, కాకపోతే ఎక్కడైతే తక్కువ కాంపిటీషన్ ఉంది అందులో మీరు మంచిగా స్కోర్ చేస్తే మీకు యూనివర్సిటీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి టిప్స్ కావచ్చు. ఇంకా సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకుంటే మనకు మంచి కాలేజ్ వస్తుంది. సో అలాంటి మన పర్సనల్ డౌట్స్ ఉన్న వాళ్ళు లైక్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీకు జాయిన్ బటన్ ఉంటుందండి సబ్స్క్రైబ్ కొట్టిన వాళ్ళకు. సో ఆ జాయిన్ బటన్ వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే నాకు కమెంట్ సెక్షన్లో హైలైట్ అవుతుంది. సో దానికి మీకు ఏ డౌట్ అన్నా ఈ టీఎస్ పీజీ సెట్ కావచ్చు, బీఎడ్ కావచ్చు, టీటీసీ కావచ్చు, సో ఇంకా వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఆ మెంబర్షిప్ తీసుకోండి. అండ్ మోస్ట్లీ అందరు స్టూడెంట్స్ కాబట్టి అఫోర్డబుల్ ప్రైజెస్లో 29 రూపీసే ఉంటుంది మెంబర్షిప్. అందులో కూడా నాకు 70% అంటే ఒక 18 రూపీస్ నాకు యూట్యూబ్ అతను ఇస్తాడు, మిగతాయి ఒక 10-12 రూపీస్ అతను తీసుకుంటాడు. సో ఈ 1 మంత్లో మనకి ఇంకా కౌన్సిలింగ్ ఫేజ్ 2 ఉంటుంది, ఫేజ్ 3 ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఆ మెంబర్షిప్ తీసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. అంటే కొందరు పక్కా పీజీ చేద్దాం అనుకున్న వాళ్ళకు దానికోసం పెట్టాను. సో ఆల్రెడీ నేను వీడియోస్లో అన్ని డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ పర్సనల్గా ఎవరన్నా కమెంట్స్ పెట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకోండి, లేదంటే అవసరం లేదు, అంత బలవంతం ఏం లేదు. సో మెయిన్గా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ అయినా, ఏమైనా రీషెడ్యూల్స్ అయినా, ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినా దీనికి సంబంధించినవి టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీరు పెట్టే కమెంట్స్లో నుంచి సో ఇంపార్టెంట్ పాయింట్స్కి సంబంధించిన ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.